మరి కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీ భేటీ కానుంది. ఉదయం 9:30 గంటలకు కొత్త ప్రభుత్వం మొదటిసారి భేటీ కానుంది. చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. సమావేశంలో ప్రధానంగా కొత్తగా ఎన్నికైన 234 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే నియమించిన ప్రొటెం స్పీకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఎమ్మెల్యేలందరూ వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు ఎదుర్కొంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే లేదా 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ ఉండొచ్చని సమాచారం. కాగా తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరుతుండటం, సూపర్ స్టార్ విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా సభలోకి అడుగు పెడుతుండటంతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీ భేటీ కానుంది. ఉదయం 9:30 గంటలకు కొత్త ప్రభుత్వం మొదటిసారి భేటీ కానుంది. చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. సమావేశంలో ప్రధానంగా కొత్తగా ఎన్నికైన 234 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే నియమించిన ప్రోటెం స్పీకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఎమ్మెల్యేలందరూ వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు ఎదుర్కొంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే లేదా 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ ఉండొచ్చని సమాచారం. కాగా తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరుతుండటం, సూపర్ స్టార్ విజయ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా సభలోకి అడుగు పెడుతుండటంతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.